అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బాలనాయుడేనా? అసలు కూటమి గాలి బలంగా ఇప్పుడు మీ అన్నయ్య చెప్తాడు రాష్ట్రంలో పెద్ద గాలి వచ్చింది అది ఇది అని చెప్తున్నట. అందరు ఇలా కొట్టుకుపోయారనమాట. మీ పార్టీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే 2019లో 2024 వచ్చారు 140 మంది అలా కొట్టుకుపోయారు. 11 మంది మిగిలారు. వాళ్ళలో మీరొకరు. ఎలా తట్టుకున్నారు ఆ గాలికి? మాకు ఈ గాలి విషయం కాదు కానీ మా కుటుంబంలో అంటే మా సోదరుడు సీతారామరెడ్డి అన్న అయితేమి, మా అన్న కొడుకు అయితేమి, నా కుమారుడు అయితేమి, మేమందరికి ప్రజల్లో ఉండేవాళ్ళు. మేమంతా ప్రజల్లో ఉండు మా నాయకులు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు నాకు కార్యకర్తలు అయితేమి నాయకులు అయితేమి అంటే రాంపురం రెడ్డి బ్రాండ్ అంటే వాళ్ళు ఏ దానికైనా ముందుంటారు, సాయం చేస్తారు, మంచోళ్ళు, మంచి వ్యక్తులు. వీళ్ళుంటేనే ఇక్కడ బాగుంటుంది అనే ఆలోచన. ఎందుకంటే ఒకప్పుడు కోసిగి కౌతాలం ఇవన్నీ ఫ్రాక్షన్ విలేజ్. 2004లో సాయిప్రసాద్ రెడ్డి కౌతాలం నియోజకవర్గ మండలం అక్కడే ఉండేది. అప్పటి నుంచి ఫ్రాక్షన్ అనేది తగ్గించేసారు అక్కడ. ఆ తర్వాత కోసికి దూరలోనే వాళ్ళు ఈనింటారు మీరు అప్పట్లో, వాళ్ళది అట్లా ఉండేది. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత కంట్రోల్ అయ్యకుంటూ వస్తుంది. అంటే ఈయన ఉంటేనే మంచిదన్న ఆలోచనతో ప్రజలు నన్ను నాలుగోసారి కూడా ఎమ్మెల్యేగా చూడాలని ఆలోచన నిలబెట్టినారు నన్ను. ఒకసారి టీడీపీ 2009లో టీడీపీ అంటే నేను ఎమ్మెల్యే అవుతా అనుకోలేదు. సాయిప్రసాద్ రెడ్డి చెప్పేవాడు, తాత నీవు ఎప్పుడు పోతే ఎమ్మెల్యే అవుతాడు, నువ్వు ఎమ్మెల్యే అవుతావు అని చెప్పేవాడు తాతని. నేను ఎక్కడ మోహన్ రెడ్డి ఉన్నంతవరకు కాన్స్టిట్యున్సీ పోదు, మనకు రాదు మన ఆలోచనలు వంటి అనుకోకుండా రాఘవేంద్ర స్వామి దేవుళ్ళ దయ వల్ల, అందరి దేవుళ్ళ దయ వల్ల 2009లో కాన్స్టిట్యున్సీలు సపరేట్ కావడము. ఆ రోజు మోహన్ రెడ్డి గారు ముందు నుంచి మా సోదరుడు ఎక్కువ ఆయనకి ఇచ్చేసేవాళ్ళు మేము ముఖ్యంగా. అప్పుడు ఆయన మాకు ఇప్పియాలన్న ఆలోచనతో మాకు ఇప్పించడం కూడా జరిగింది అప్పుడు సీటు. ఎలా సాధ్యం అసలుకి? మీది కాంగ్రెస్ కుటుంబం మీదంతా చిన్న గ్యాప్ వల్ల టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. మరి మీరు మాత్రం బివి మోహన్ రెడ్డి టీడీపీలో కదా. బివి మోహన్ రెడ్డి ఎలా వెళ్ళారు మీరు? అసలు అతనితో ఎలా రాజకీయ గురువు చెప్పాలంటే మీకు బివి మోహన్ రెడ్డి గారే అంటారు. ఫస్ట్ నుంచి మేము నాన్న ఎమ్మెల్యే ఎప్పుడు అయినాడో 83లో అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి అప్పుడు విజయభాస్కర్ రెడ్డి నిలబడినాడు 2 దగ్గరలో. ఎక్కడ డోన్ ఒకటి, ఎమింగనూరు ఒకటి. ఎమింగనూరు రాజీనామా చేసేసినాడు ఆయన. అప్పుడు మోహన్ రెడ్డి గారు సీట్ తెచ్చుకోవడం జరిగింది ఇక్కడ. అప్పట్లో ఈ కోసి వాళ్ళని అంటే దొరల్ని తట్టుకునే పరిస్థితి లేదన్న ఆలోచనతో ఈయన సత్యం రెడ్డి వీళ్ళందరూ మోహన్ రెడ్డి బాగా సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది అప్పట్లో. మన ఎస్వి సుబ్బారెడ్డి మామ. అదే ఎస్వి మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి గారు వాళ్ళ నాన్న సుబ్బారెడ్డి గారు అందరు కలిసి కోసిలో వాళ్ళు ఉండేవాళ్ళు. నాన్న ఇక్కడంతా మనం పట్టు ఉంది కాబట్టి ఈ మండలంలో నాన్న చూసుకోవడం జరిగింది. అప్పుడు మోహన్ రెడ్డి బాగా సపోర్ట్ చేయడంతో ఇక అట్లే కంటిన్యూగా మేము కూడా మా సోదరుడు అయితే నేనైతే అట్లే కంటిన్యూగా మోహన్ రెడ్డితోనే చేయడం జరిగింది. తర్వాత వైఎస్ కుటుంబంతో అనుబంధంతో వైసీపీలోకి వచ్చారు. ఆ తర్వాత 9లో గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి అన్న పనులు చేస్తాడు కాబట్టి ఇంకా డెవలప్ చేయాలని నా నియోజకవర్గాన్ని, ఎందుకంటే వెనకబడిన ప్రాంతం అది, బాగా చేస్తాడని ఆలోచనతో పార్టీ మారడం కూడా జరిగింది. కానీ మారకూడదు, మారాం. మారిన తర్వాత కూడా ప్రజలు మమ్మల్ని ఒప్పుకున్నారు. ఎందుకంటే మారినాము అయినా కూడా మనకు బాగా జరుగుతుంది రాజశేఖర రెడ్డి నుంచి ఆలోచనతో నా వెనక ప్రజలు కూడా రావడం జరిగింది. టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా అప్పట్లో నా వెనక రావడం జరిగింది. మళ్ళా 2014లో ఇంకా నాకు సీట్ ఇంకా ఎవరు మనకు ఉండేది ఒక ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కంటిన్యూగా జగన్మోహన్ రెడ్డితోనే కంటిన్యూ కావడం జరిగింది. 2009, 14, 19, 24 4 టైమ్స్. అసలుకి ఎలా ఉందని అసలు ఆ ఫీల్? అసలు 4 సార్లు ఓటమే లేదు కదా. ఓటమి లేదు, ప్రజల ఆశీస్సులు, దేవుని దయ, మా కుటుంబంలో కష్టపడే మా ఇది మొత్తం. అవునన్నా, నాకు తెలియదన్నా ఒకటి మీ వివాహం గురించి అనుకుంటే శివరామరెడ్డి అన్న తర్వాత వెంకటరామరెడ్డి అన్న సాయన్ ఉన్నారు కదా. వాళ్ళిద్దరు పెళ్లి కాకపోతే ముందు మీకు పెళ్ళి ఏంటంట? మీరు తొందరపడ్డారు లేదంటే ఇంట్లో తొందరపడి చేశారా? నేను చదువు వదిలేసి ఊర్లో ఉండేవాడు. ఈ పల్లెల్లో అప్పట్లో ఏదో లీడర్షిప్ అనేది ఉంటే కొంచెం అది చెడిపోతారేమో ఆలోచనతో నాయన ముందు వీనికి చేసేద్దాం మ్యారేజ్. చెడిపోకముందే చేశారు, చెడిపోయినాక చేశారా? చెడిపోకుండా ముందే చేసినాడు. ఓకే. ఎందుకంటే మళ్ళీ ఏదన్నా ఇదైతే దావ తప్పుతుందని ఆలోచనతో ఆయన చేయడం జరిగింది. వీళ్ళు చదువుకుంటున్నారు. అప్పుడు మీరెందుకు చదువుకోలేదు? మనం 10th చాలా అయిపోయింది అప్పటికి. అదే ఎక్కువ చదివేశారు అప్పటికే. అదే ఎక్కువ చదివేసినాం ఇంకా.
అందుకే వాటికి వదిలేసిపోయినామంటే విలేజ్లో ఉండేవాడిని నేను మా పెద్దన్న. ఓకే. అప్పుడు నేను ఇంకా ఎందుకనే ఆలోచనతో నాయన చేసేస్తే బాగుంటుంది కదా, మంచి ఆలోచనతో ఆయన అడిగినాడు. వీళ్ళంతా ఆ, మేము ఇంకా చదువుకుంటాం అన్నారు, ఆ. మనం అడిగితే చేసుకుంటా అన్నాను. అదే డిఫరెన్స్ ఏం లేదు ఆడ. మీరు కూడా స్మార్ట్గా ఉన్నారా అప్పుడు? మనం అప్పుడు స్మార్ట్ అనేది లేదు, మామూలుగా ఉండేవాళ్ళు. మౌదన్ గారు చెప్పారు కదా స్మార్ట్గా ఉన్నారా అని చేస్తున్నారు. అప్పట్లో ఆమె స్మార్ట్గా వెంకటరామరెడ్డి అని ఉండేవాడు. ఓకే. జయరామరెడ్డి తర్వాత స్మార్ట్ అంటే వెంకటరామరెడ్డి. ఓకే. ఎలా ఉందని అంతా ఈ ఫ్యామిలీ అంతా చూస్తుంటే? మీరు ఇప్పుడు మీ అన్నోళ్ళు ఇద్దరు ఓడిపోయారు. 2019లో ముగ్గురు కలిసి వెళ్ళేవారు అన్నమాట. అసెంబ్లీకి ముగ్గురు కలిసి వచ్చేవారు. ఏది ఉన్నా మాట్లాడడానికి ముగ్గురు కలిసి పోయేవారు అనమాట. ఇప్పుడు మీరు ఒక్కరే ఇంకా అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితి. మీరు మీ నాయకుడు వెళ్ళలేదు కాబట్టి మీరు వెళ్ళడం లేదు. అన్నలు ఇద్దరు మీకు తోడుగా లేరు ఈరోజు. ఇంకొక అన్న మండలికి వెళ్తుంటారు. ఎలా ఉంది అసలు మీకు ఇప్పుడు? బాగానే ఉంది. ఆ, అందరు కలిసిపోతుండేవి, కలిసి వస్తుండేవి. ఆ, అది ఒక సంతోషంగా. అసెంబ్లీలో పోయినా 4 ఏడన్నా బయట ఆ. ఇదే 10 ముగ్గురు minutes. అన్నదమ్ములు అసెంబ్లీలోకి, ఒక అన్నేమో మండలిలోకి ఇట్లా పోతుండే. శాసనసభలోకి అయినా శాసన మండలిలోకి అయినా. ఇప్పుడు మీరు ఒక్కరే వెళ్తున్నారు. అది బాధ అనిపిస్తుంది. ఇంక ఎట్లా వెళ్ళడం లేదు మా జగన్మోహన్ రెడ్డి. ఆయన మీరు అసెంబ్లీ లోపల శాసనసభ చూశారంటే మీకేం పెద్ద కొత్తగా అనిపించదు. కొత్త వారు ఉన్నారు కదా, విరూపాక్షి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కొంత క్యూరియాసిటీ, లోపల వెళ్ళాలా అధ్యక్ష అనాలనిపిస్తుంటుంది పాపం, ఏం అనలేరు. ఓకే అన్న, మీది కొనుకొండ నాన్నగారిది. అక్కడి నుంచి ఇక్కడ దత్తు వచ్చారు రాంపురం. కానీ మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, ఊరవకొండ అయితే మీ సొంత నియోజకవర్గం అనుకుంటా. నాన్నగారు గెలిచింది అక్కడి నుంచి. ఇక మంత్రాలయం తీసుకుంటే ఇంకా రాంపురం మంత్రాలయ నియోజకవర్గ పరిధిలో ఉంది కాబట్టి బైఫర్కేషన్లో మంత్రాలయ నియోజకవర్గం ఏర్పడింది. అన్నకు అదృష్టం వచ్చింది. ఈ గుంతకల్లు, ఆదోని ఎలా చేశారు? ఎలా క్యాప్చర్ చేశారు ఇంటి టీవీలో? టీవీలో ఏం ఇంకా వాళ్ళే క్యాప్చర్, ఎవరు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు చేసుకున్నారు. మేము ఇట్లా చేసుకోవాలనుకున్నామని అన్నారు. కానీ రాజకీయంగా అసలుకి ఒక్కొక్కరు ఒక్కొక్క కొత్త పంతాతో రాజకీయాల్లోకి వచ్చారు అంతా కూడా. గుంతకల్లు, ఆదోని, మంత్రాలయము, ఊరవకొండ అన్న ట్రై చేస్తున్నారు. భవిష్యత్తు ఏంటో ఇంకా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎమ్మిగనూరుపై కన్నేశారు. ఎమ్మిగనూరు కూడా కబ్జా చేయాలని చూస్తున్నారు మీ వారసుడు. చేస్తాము, టైం వస్తే. చేస్తారా? టైం వస్తే ధరణి చెప్పండి. ఆల్రెడీ మీ పెద్దనాన్న ఒక ఆయన ఊరవకొండలో ఉన్నారు, ఇంకొక పెద్దనాన్న గుంతకల్లు, ఇంకొక పెద్దనాన్న ఆదోని, మీ నాన్న మంత్రాలయం. మీరేంటి ఎమ్మిగనూరుపై కన్నేశారంటే ఎమ్మిగనూరు కబ్జా చేయాలని చూస్తున్నారంట? ఏం లేదన్నా, సేవ చేయాలనుకుంటున్నాను. సేవనా? ఇప్పుడు వాళ్ళు చేయడం లేదా? ఆ సేవ వేరే, నేను చేసే సేవ వేరే. మీ సేవ ఎలాంటిది? అంటే ప్రజలకు అందుబాటులో ఉండి ఇంకా మంచి సేవ చేసి మంచి పేరు తీసుకురావాలని. ఓకే. అంటే మంత్రాలయం ఎందుకు వదిలేశారు? మా అన్న ఉన్నాడు కదా, ఎవరన్నా? ప్రదీప్ రెడ్డి గారు. ప్రదీప్ రెడ్డి. మంత్రాలయం ప్రదీప్ రెడ్డికి వదిలేశారు. మీరు ఎమ్మిగనూరు ఎంచుకున్నారా? నాకు ఎమ్మిగనూరు అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇంట్రెస్ట్ మీకు? ఉమ్మడి నియోజకవర్గం ఫస్ట్ మాది. ఇప్పుడు సపరేట్ అయింది 2009లో, నాన్నగారు సపరేట్ అయింది. అంతకుముందు ఫస్ట్ నుంచి ఎమ్మిగనూరు అంటేనే ఇష్టం. మరి అర్థం కాలేదు, నాన్నగారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట జవదాటరు, ఆయన వెంటే ఉంటారనమాట. వాళ్ళ గతంలో ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఇంకో పార్టీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే వెళ్తున్నారనమాట. ఈరోజు కూడా అనుకుంటే వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అంత అభిమానిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే మీరు కూడా అలాగే ఉంటారు. చెన్నకేశ్వర రెడ్డి గారు మనవుడికి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఇచ్చినప్పుడు మీకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతాను ఒక అల్టిమేటం జారీ చేశారట. నాకు టికెట్ ఇవ్వకపోతే కాదు, సీనియర్లకి టికెట్ ఇవ్వకపోతే. సీనియర్లకి? ఓకే. సీనియర్లు అంటే ఎవరు? మన కేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఇప్పుడున్న మహిళ బుట్టారేణుకమ్మ గారు అయితేనేమి. రాజీవ్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి కొడుకు. జగన్మోహన్ రెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డి. రాజీవ్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు అంటే చెన్నకేశ్వర రెడ్డి గారు ఇష్టము, వాళ్ళ నాన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం కొడుకు ఇవ్వాలనేసి. ఓకేనా? ఆయన ఒకసారి పరీక్షించారు, ఫెయిల్ అయిపోయాడు. ఆయన పరీక్ష రాసి ఫెయిల్ అయిపోయాడు. రాజీవ్ రెడ్డికి ఇచ్చారు. అంటే వాళ్ళకి లేని బాధ మీకెందుకు వచ్చి సీనియర్లకు టికెట్ ఇవ్వండి? వాళ్ళకే కదా బాధ ఉండాలి. అవునన్నా, కరెక్టే. ముందుగా మనం నెక్స్ట్ 2029లో మనం సీఎం చేసుకోవాలనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. ఒక సీట్ చేతులారి పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో ఆల్రెడీ వాళ్ళు మీరు చెప్పినట్లు వాళ్ళ తండ్రి గారు ఓడిపోయినారు కాబట్టి నెక్స్ట్ ఈ పిల్లోనికి ఇస్తే కూడా అదే విధంగా కష్టంగా ఉంటుంది కాబట్టి అవతల జయనాగేష్ రెడ్డి గారు 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలవడం జరిగింది కాబట్టి అందులో మనం పోయినసారి బుట్టారేణుకమ్మ గారికి ఆంటీ గారికి ఇచ్చారు కాబట్టి బాగుంటుంది సీనియర్లకు ఇస్తే అనే ఆలోచనలో తప్ప. మరి సీనియర్లు అంటే ఎట్టొచ్చి
రాజీవ్ రెడ్డి కన్నా సీనియర్ ధరణి రెడ్డి ఉన్నాడు కాబట్టి ధరణి రెడ్డికి ఇవ్వాలనా ఏంటి అసలుకి? మరి రాజీవ్ రెడ్డికి అయితే సీనియర్ నేనే కదా. మరి ధరణి రెడ్డికి ఇవ్వాలి, అది స్ట్రైట్గా చెప్పండి. స్ట్రైట్గా అడగాలనుకుంటే నేను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అని అడగడం జరిగింది స్ట్రైట్గానే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగాడు. నేను కలవడం జరిగినప్పుడు ఒక మాట అడిగితే సరే చూద్దాము, ఇప్పుడైతే కాదు, నేను సీనియర్లకే, నేను ఎవరిని కొత్త వాళ్ళని ప్రయోగం చేయదలుచుకోలేదని చెప్పడం జరిగింది. నేను కూడా అదే కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వని అడుగుతున్నాను. మళ్ళా మీరు మొదటికి వస్తున్నారు. ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి కుమారుడికే. ఇక్కడ మంత్రాలయం జగన్మోహన్ రెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డి అయితే గెలవడు. వాళ్ళ నాన్నకు వాళ్ళ తాతకు ఉండాలి కదా బాధ. ఎవరికి? నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం కాబట్టి, ఆయన ఓటమి నేను చూడలేను కాబట్టి నెక్స్ట్ 2029లో ఆయన సీఎం చేసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళ కుటుంబంలో కుంపటి పెట్టితే తప్పితే మీకు టికెట్ రాదు, అంతేనా? ఎవరు అంతేనా? కుంపటి పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే రాజీవ్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి టికెట్ అంటున్నారు మీరు. అంటే ఏంటి? తండ్రిని రెచ్చగొడుతున్నాడు. అంటే తండ్రిని రెచ్చగొట్టడం లేదన్నా, నేనేమంటున్నానంటే రాజీవ్ రెడ్డి గెలవడు, నేనైతే గెలుస్తానని వాళ్ళకి తెలియదా? రాజీవ్ రెడ్డి గారు గెలవడు, జగన్మోహన్ రెడ్డి గారు గెలవరని మీరు ఎందుకు చెప్తున్నారు? మీరు అంటున్నారు కదా రాజీవ్ రెడ్డి అయితే కష్టము. రాజీవ్ రెడ్డి గారి కష్టం, వాళ్ళ నాయన గెలుస్తాడని నేను అంటున్నాను. మీరు వాళ్ళకి తెలియదు అంటున్నా నేను. మరి నేను అదే చెప్తుండేది వాళ్ళకి కూడా అదే. ఆయన ఎందుకు మీరు చులకన చేస్తున్నారో, ఆయన కూడా గెలవగలుగుతాడు అని చెప్తున్నాను నేను. ఆ బాధ వాళ్ళకుంటే ఇతన్ని ఇన్ఛార్జ్గా ప్రకటించారు కదా. అదే మరి ఇస్తే సీనియర్లకి ఇవ్వండి, లేదంటే నేను కూడా సీనియర్ ఉన్నాను నాకు ఇవ్వండి అని అది స్ట్రైట్ చెప్పండి. నేను ఆడ ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్నాను, నేను సీనియర్, నాకు టికెట్ కావాలా, రాజీవ్ రెడ్డికి లేదు సార్ అని డైరెక్ట్ చెప్పొచ్చు కదా. అదే అన్న నేను చెప్పింది. నేను ఇలా తినమంటున్నాను, మీరు ఇలా తింటానేనా అంటున్నారు. ఎలా తిన్నా ఒకటే కదన్న. అదే 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 అంటే ఇలా దూరం అవుతుంది కదా. కాదు, ఇంతకుముందే ఫస్ట్లో పోయి అడిగి వచ్చినాం జగన్మోహన్ రెడ్డిని, మాకు కావాలి ఎమ్మెల్యే సీట్ అని. ఆయన ఏమన్నాడు? సీనియర్లకు ఇస్తాను అన్నాడు. సీనియర్ పుట్టారెనక ముందే ఆయనకి ఇస్తాను అని చెప్పేశాడు. ఆల్రెడీ సర్లే అని మేము కానీ ఆయనకైతే మాకేం అభ్యంతరం లేదని చెప్పేసి వచ్చినాము. ఇప్పుడు ఆయన కాదని కేసిరెడ్డిని కాదని మనవాడికి ఇస్తామంటే మేము ఉన్నాం కదా, మా వాడికే కావాలి. గుంతకల్లు మీకే కావాలా, ఉరవకొండ మీకే కావాలా, ఆదోని మీకే, మంత్రాలయం మీకే, మీకేనా? మేము గెలుస్తామని ధైర్యం ఉంది కాబట్టి కావాలని అడుగుతున్నాము. ఓకే, దానికి అంతేగాని మాకు మీరే ప్రతి ఒక్కరికి కూడా అలా ఉంటుంది. మేము గెలుస్తాం అనుకుంటారు కదన్నా. వాళ్ళు అనుకున్నారు, మేము అనుకున్నాంలే. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గెలలేరు అని మేము చెప్పలేము కదా. ఏమే మేము ముందు అడిగినాము, రాజీవ్ రెడ్డి కింద ముందు మేము అడిగినాము. కేసిరెడ్డి ఫీల్డ్లో లేడు, ఎవరు లేరనే కదా మేము అడిగిండేది. కేసిరెడ్డిని ఫీల్డ్లో నువ్వు ఎందుకు తెచ్చినావు? ఇప్పుడు మరి బుట్టారేణగామకే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, బుట్టారేణుగా రుద్రగౌడకి ఇచ్చినా బాధలేదు, ధరణి రెడ్డికి ఇవ్వాలి. ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దాన్ని అప్పుడు ఆలోచిస్తాము. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అల్టిమేటం జారీ చేశారు కదా. అంటే 2026 వరకు కలవడం జరుగుతుంది కదా, రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది కదా వైఎస్ జగన్మోహన్. రిక్వెస్ట్ కాదు మీద అల్టిమేటం, నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది సుమన్ టీవీలో. 26 వరకు రిక్వెస్ట్ చేస్తాను, లేని పక్షంలో మా పెద్దనాన్నగారు మా నాన్నగారిని అన్నగారిని అడిగి పోటీ చేయడం జరుగుతుంది.